అంటే శ్రీకృష్ణుడు అంట కథ గురించి ఒక్కసారి ఆలోచిస్తే ఒక పల్లెటూరులో జరిగే ఒక అందమైన ప్రేమ కథ. ఇప్పటివరకు నాకు తెలిసి ఎంతోమంది రచయితలు ఎన్నో ప్రేమ కథలు చెప్పుంటారు. అలాగే ఎంతోమంది దర్శకులు ఎంతో గొప్ప గొప్ప ప్రేమ కథలు చూస్తుంటారు. బట్ ఈరోజు నేను డైరెక్షన్ చేయడానికి నాకు ఒక ప్రేమ కథను వదిలేశారు వాళ్ళందరూ కలిసి. నేను చాలా అదృష్టవంతుడిని. అలాంటి ప్రేమ కథని ఈరోజు నేను తెరకెక్కిస్తున్నాను. ఇది మే 19కి రిలీజ్ చేస్తున్నాం. ఖచ్చితంగా అందరికి నచ్చుతుందని, అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఈ కథని చాలా ఫాస్ట్గా చాలా షూట్ చేయడానికి కానీ మా వెనకాల నుండి మమ్మల్ని సపోర్ట్ చేసినటువంటి మా ప్రొడ్యూసర్ గారు రావు గారు, అలాగే నేను అనుకున్న ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా నాకు కావలసినట్టుగా తెరకెక్కించినటువంటి కెమెరామెన్ కన్నా గారు, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ నేనే కాబట్టి కొంచెం బెటర్ అవుట్పుట్ వచ్చి ఉంటుంది. ఎందుకంటే నా దగ్గర నుంచి మ్యాటర్ పోస్ట్ చేసి మళ్ళీ అక్కడి నుంచి అవుట్పుట్ తీసుకున్నప్పుడు లాస్ అవ్వలేకుండా నేను ఏదైతే ఊహించుకున్నానో అయ్యే పాటలు చేసుకున్నాను. అలాగే మేము తీసుకొచ్చిన ప్రతి రష్ని కూడా చాలా క్షుణ్ణంగా చెక్ చేసి కట్ చేసినటువంటి ఎడిటర్ ఎస్ఎస్ గారు, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్, మా కో డైరెక్టర్, ఇంకా ఆర్టిస్టులు. యాక్చువల్ హీరో వచ్చి నా ఫ్రెండ్. మేము కథ చేయాలని మ్యాక్సిమం ఒక సినిమా చేయాలని ఒక 5 years ట్రై చేస్తున్నాం. ఎన్నో కథలు ట్రై చేసాం. బట్ ఒక మంచి కథ కోసం అన్వేషిస్తూనే ఉన్నాం. సడన్గా ఒక మంచి కథ మాకు దొరికింది. అనుకోకుండా తక్కువ టైంలోనే ప్రొడ్యూసర్ కూడా మాకు దొరికారు. తెరకెక్కించాం. ఇందులో పెర్ఫామ్ చేసిన మధుసూదన్ రావు గారు, మధుమణి, రామరాజు గారు, గౌతమ్ రాజు గారు, గీతాంజలి గారు, ఒక చిన్న ఫ్యామిలీ. అంటే మా మా సినిమాలో ఉన్న రావు గారికి ఎంతో ఆస్తులు లేవండి. ఒక చిన్న ఇల్లు, ఓ 2 ఎకరాల పొలం, దాంతో ఫ్యామిలీని పోషించుకోవాలి, బతకాలి. అలాంటి 2 ఎకరాల పొలం ఉన్న ఒక చిన్న ఫ్యామిలీ జీవితం ఎలా ఉంటుంది, ఆ ఫ్యామిలీలో రిలేషన్స్ ఎలా ఉంటాయి, ఎమోషన్స్ ఎలా ఉంటాయి అని చెప్తూ చాలా సరదాగా ఒక మంచి లవ్ స్టోరీ తీస్తాం. ఖచ్చితంగా అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను.